హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాం రా ఎపిసోడ్ నెంబర్ 73. సరోగసికి ఆది ఎలా ఒప్పుకుందని అడగడంతో తను ఒప్పుకుందని నేను చెప్పలేదే అని అన్నాడు మైకేల్. మరి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పావుగా అంటూ కోపంగా తన కాలర్ పట్టేసుకున్నాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను అన్నాడు మైకేల్. నాటకాలేసి చంపేస్తాను అని అన్నాను. మీ చెల్లికి 6th వీక్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అబార్షన్ చేయించడానికి ఆ ఈడియట్ తీసుకొచ్చాడు. తనకి చెక్ చేసి తన బాడీకి ఫెర్టిలిటీ టెస్టులు చేయిస్తే సూటబుల్ అవుతుందని తెలిసింది. అండ్ కొంచెం బ్లడ్ కలిసిన వాళ్ళతో ఐవీఎఫ్ చేయిస్తే అంత త్వరగా ఇమ్యూని ప్రాబ్లమ్స్ రావని రీసెర్చెస్ చెబుతున్నాయి అని అన్నాడు మైకేల్. అయితే అని అడిగాను. ఇంకా ఏం చెప్పాలి శ్రీ అని విసుగ్గా అన్నాడు మైకేల్. నాకు క్లియర్గా చెప్పు అని అడిగాను. ఇంకా అర్థం కాలేదా అన్నాడు మైకేల్. తనకి అబార్షన్ చేయించడానికి వాడు తీసుకొస్తే మీరు ఐవీఎఫ్ చేశారా అని కళ్ళు పెద్దవి చేసి అడిగాను. అవును అన్నట్లు తల పంకించాడు. కానీ తనకి ప్రెగ్నెన్సీ రిస్కీ అన్నారు కదా అని డౌట్గా అడిగాను. అవును, తనకి రిస్కీ, కానీ బేబీకి హెల్దీగానే ఉంటుంది అని చెప్పాడు మైకేల్. అర్థం కాలేదు అన్నాను. తన డ్రగ్ ఓవర్డోస్ ఎఫెక్ట్ పడినా కూడా అది తన వరకే పడుతుంది, బేబీకి ఏమీ కాదు. అవన్నీ చెక్ చేసి ఐవీఎఫ్కి ట్రై చేశాం అని చెప్పాడు మైకేల్. మరి లీగల్ డాక్యుమెంట్స్ అని అడిగాను. తనకి డెలివరీ అవుతున్న టైంలో నువ్వు తను ఇద్దరు సంతకాలు చేశారుగా అన్నాడు మైకేల్. నేను చదివే చేశాను అని చెప్పాను. నువ్వు చదివి చేస్తావని తెలిసే నా జాగ్రత్తలో నేనున్నాను అని అన్నాడు మైకేల్. కానీ అప్పటికి ఆద్య మైనర్ కదా మైకేల్, కొంచెం గిల్టీగా అన్నాను. సో వాట్ శ్రీ, షీ ఈవెన్ ట్రైడ్ టు కిల్ యూ, తెలుసా నీకది అన్నాడు మైకేల్. ఏంటి, నన్ను ఆద్య చంపడానికి ప్రయత్నించిందా? ఎప్పుడూ లేదు, అది అలా చెయ్యదు, మీరేదో పొరపడుతున్నారు అని చెప్పాను. జస్ట్ ఎ సెకండ్ అంటూ తన ఫోన్ తీసి అందులో ఏదో సర్చ్ చేసి నా చేతిలో పెట్టాడు మైకేల్. అది చూస్తుంటే నేను, అమ్మ, ఆద్య మాత్రమే బెంగళూరులో ఉన్నప్పుడు తీసిన వీడియో అని అర్థమవుతుంది. ఆద్య కడుపు కొంచెం పైకి కనిపిస్తుందంటే అది ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో తీసిన వీడియో. నా రూమ్ నుండి ఆ వీడియో తీశారని తెలుస్తుంది. అప్పుడు నేను ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో వర్క్ చేసుకొని లేచి బయటికి వెళ్ళాను. నేను వెళ్ళగానే ఆద్య వచ్చి నా పక్కనే ఉన్న గ్లాసులో వాటర్లో ఏదో కలిపి బయటికి వెళ్ళిపోయింది. తను వెళ్ళిన 5 సెకండ్స్కే పెద్ద సౌండ్ చేస్తూ ఆ గాజ్ బాటిల్ పగిలిపోయింది. దాంతో అక్కడేం జరిగిందో అర్థమై నేను కళ్ళు పెద్దవి చేసి షాకింగ్గా చూశాను. అప్పటికి తనకి వాడికి కమ్యూనికేషన్ లేదు, తనకి అర్ణవ్కి కమ్యూనికేషన్ కూడా లేదు. మరెందుకు చేస్తుంది? అలాంటప్పుడే తెలుస్తుంది కదా తన ఇంటెన్షన్ ఏంటో అన్నాడు మైకేల్. అసలు అది పాయిజన్ అని మీకెలా తెలుసు అన్నాను. ఐ డోంట్ వాంట్ టు ప్రూవ్ ఎనీథింగ్ హియర్ శ్రీ, నీకు నచ్చింది నువ్వు నమ్ము, దట్ డజంట్ ఎఫెక్ట్ ద ట్రూత్ అన్నాడు మైకేల్. నేను అది చేసిన పనిని నమ్మట్లేదు అనడం లేదు, మీరు తనకి ఐవీఎఫ్ చేపించారంటే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే యు ఆర్ నాట్ దట్ టైప్ ఆఫ్ పర్సన్. నాకు తెలుసు మీ రూల్స్ అండ్ ఎథిక్స్ ఎలా ఉంటాయో. అలాంటిది అంటూ ఇంకేం మాట్లాడాలో అర్థం కాక ఆగిపోయాను. నేను ఎందుకు చేశానో చెబితే నువ్వు ఫీల్ అవుతావు శ్రీ అన్నాడు మైకేల్. పర్వాలేదు చెప్పండి అన్నాను. తను మన ఇద్దరి ఇంటిమేట్ వీడియోస్ తీయడం కోసం మన ఇంటికి స్పై కెమెరా పట్టుకొచ్చి పెట్టింది అని చెప్పాడు మైకేల్. వాట్ అని ముఖం చిట్లించాను. మైకేల్ సైలెంట్గా ఉన్నాడు. ఎందుకో ఒక్కసారిగా భయం వేసింది. వీడియోస్ తీసిందా అని అడిగాను. లేదు, తను వచ్చిన రోజే కెమెరా మైక్ 2 కనిపించాయి. కెమెరా తీసేశాను, కావాలనే మైక్ ఉంచాను అని అన్నాడు మైకేల్. దేనికి అర్థం కాలేదు నాకు అని అడిగాను. మా అంతట మేము జోసెఫ్కి ఎప్పటికీ నిజం చెప్పలేం. ఒకవేళ తనకి చెప్పినా అనవసరమైన థాట్స్ తనని డిస్టర్బ్ చేస్తాయి. బట్ అదే ఛాన్స్గా తీసుకుని ఎవరైనా మా ఇద్దరి మధ్య గొడవలు తీసుకురావడానికి ట్రై చేయొచ్చు, తనను మ్యానిపులేట్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు. అందుకే కావాలనే నేనే ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేశాను. నా వైఫ్ పరువు తీయాలని చూసిన వాళ్ళని వదిలేయమంటావా అని అడిగాడు మైకేల్. తన మాటలు వింటుంటే నాకు మైండ్ పనిచేయడం లేదు. యు ఆర్ జస్ట్ అవుట్ ఆఫ్ బాక్స్, తెలుస్తుందా మీకది అని అడిగాను. అవతల నుంచి సైలెన్స్. ఓ గాడ్ అని తలపట్టు కూర్చున్నాను. కోకోనట్ వాటర్ అండ్ సలాడ్ అంటూ నా ముందుకు వాటిని తోసి జే అని చిన్నగా తడుతూ వాడిని పిలిచాడు మైకేల్. హా డాడ్ అన్నాడు జే. హ్యావ్ యువర్ లంచ్ అంటూ తనను లేపి కిందకు దించాడు మైకేల్. కీన్వా ఒక 50 grams, చికెన్ బాయిల్డ్, కొన్ని వెజ్జీస్, 1 కప్ కర్డ్, అంతే తన లంచ్. ఏంటది, చిన్నపిల్లాడు ఇలాంటివి ఎలా తింటాడు, గడ్డిలాగా
అయినా నా కొడుక్కి చికెన్ అలవాటు చేశారేంటి అని వాటిని చూస్తూ గొనిగాను నేను. ఆ గడ్డే ఇప్పుడు హెల్దీ, స్పైసెస్ అవి తనకిప్పుడు మంచిది కాదు అని బౌల్లో స్పూన్ వేసి జే ముందు పెట్టాడు మైకేల్. ఏం మాట్లాడకుండా బుద్ధిగా కలుపుకొని తినేస్తున్నాడు జే. అదే మామూలుగా అయితే ఆ ఏజ్ పిల్లలు తినడానికి ఎంత గొడవ చేస్తారో, కొన్ని పరిస్థితులు మనలో ఎంతో మార్పు తీసుకొస్తాయనడానికి తనే నిదర్శనమేమో అనుకొని తల నిమిరి బావుందా జే అని చిన్నగా అడిగాను. గుడ్ మమ్మా అన్నాడు జే. అని తన బుగ్గరలాగి మీరు తినరా అని మైకేల్ వైపు చూస్తూ అడిగాను. ఐ విల్ హ్యావ్ లేటర్ అన్నాడు మైకేల్. నా సలాడ్ బౌల్ వైపు చూపిస్తూ షేర్ చేసుకుందామా అని అడిగాను. వద్దు అన్నాడు మైకేల్. పర్లేదు, నేనంత తినలేనని తనకి కూడా కొంచెం ఇచ్చి జే వైపే చూస్తున్నాను. చిన్నపిల్లలు అలా తింటుంటే చూడకూడదు, దిష్టి తగులుతుందని నాకు తెలుసు. కానీ ఏదో తెలియని తేజస్సుంది జే మొహంలో. ఇన్ని రోజులు వాడికి దూరంగా ఉన్నందుకు నాకంటే దురదృష్టవంతులు ఎవరూ లేరని మాత్రమే అర్థమైంది. తను తినేసి వస్తువులన్నీ తీసి పక్కకు పెట్టాడు జే. ఆ తర్వాత నాప్కిన్ ఫోల్డ్ చేసి ఐ విల్ హ్యావ్ మై 100 స్టెప్స్ అని వాచ్ ఆన్ చేసుకొని రూమ్ బయటికి వెళ్ళిపోయాడు. నేను వెంటనే మైకేల్తో, అయినా నాకు అర్థం కాదు, మీకు ఆల్రెడీ అర్ణవ్ వాళ్ళ ఫాదరే మెయిన్ కల్ప్రిట్ అని తెలిసినప్పుడు అతను ఏదో ఒకటి చేసి జైల్లో పడేయకుండా నాకు ఇన్ని ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ ఇదే ఆన్సర్ చెప్పించాల్సిన అవసరం ఏంటి? నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అని కోపంగా మైకేల్ వైపు తిరిగి అడిగాను. నాకు తెలుసని నేను చెప్పలేదే. ఐ గెస్ట్. అది కరెక్టో కాదో నీలాంటి మేధావులు తెలుసుకుంటారని వదిలేశాను అని నా చుట్టూ చెయ్యేసి నన్ను ఒళ్ళోకి లాక్కుంటూ చెప్పాడు మైకేల్. నేను మేధావినేం కాదు, మేతావుని, నాకు ఆ విషయం తెలుసు అని ఉడుక్కుంటూ చెప్పాను. నా పతిదేవుడు సైలెంట్ అయ్యాడు. ఎందుకలా నన్ను వదిలేసి వచ్చావో చెప్పు. నీ మానాన నువ్వు వెళ్ళిపోతే ఆ తర్వాత నేను ఎలా ఉంటానో ఆలోచించలేవా? అసలు నీ అంత డిటాచ్మెంట్ నేచర్ నాకు లేదని నీకు అర్థం కాదా? ఈ మాత్రం అర్థం కాని నీకు పెళ్ళెందుకు అని ఉక్రోషంగా అడిగాను. ఈ విషయం గురించి రాత్రి మాట్లాడుకుందాంలే అన్నాడు మైకేల్. నేను రాత్రి మాట్లాడను, 8 గంటలకే పడుకుంటాను, ఇప్పుడే మాట్లాడు అని బెట్టుగా అడిగాను. సాయంత్రం అయ్యాక జేని డిసన్ఫెక్టింగ్ రూమ్లోకి చేంజ్ చేస్తారు, అప్పుడు వాడితో నువ్వు మాట్లాడడం కుదరదు అన్నాడు మైకేల్. ఏంటి, ఎందుకు అని కంగారుగా అడిగాను. అసలు తను ఇంతమంది మనుషుల మధ్యలో ఉండకూడదు, కానీ అది తన కాగ్నేటివ్ గ్రోత్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి పొద్దున పూట మన మధ్యలో ఉన్న అట్లీస్ట్ ఒక 16 అవర్స్ తనకి ఐసోలేషన్ అవసరం అని చెప్పాడు మైకేల్. అంటే నేను ఒక ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చినట్లు నా కొడుకుని ఒక 8 అవర్స్ చూసుకొని వెళ్ళిపోవాలి, అంతేనా? ఈజ్ దిస్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ మై లైఫ్ అని బేలగా మైకేల్ని అడిగాను. థింగ్స్ ఆర్ నెవర్ పర్మనెంట్ శ్రీ, కొన్ని రోజుల్లో అన్నీ మారతాయి అని దృఢంగా చెప్పాడు మైకేల్. మారాలి, నా కొడుకు నాతో మాట్లాడాలి, ఆడుకోవాలి, కలిసి తినాలి, పడుకోవాలి, ఇవన్నీ లేనప్పుడు నాకు ఇంకేం వద్దు అని లేచి జే వైపు వెళుతూ చెప్పాను. ఇలా మొండిగా మాట్లాడితే భలే అనిపిస్తావు అని అన్నాడు మైకేల్. థ్యాంక్ యూ అని వెటకారంగా చెప్పి జే అంటూ వెళ్ళి తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని భుజాన వేసుకున్నాను. డాడ్ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దన్నారు కదమ్మా అని అడిగాడు నా బంగారు కొండ. ఏం పర్వాలేదు, నువ్వేం నాకు వెయిట్ కాదు అని తన బుగ్గలు లాగి బీచ్కి వెళ్దామా అని అడిగాను. ఆ మాటతో హా అని హుషారుగా అన్నాడు జే. బీచ్ ఎప్పుడైనా చూసావా అని అడిగాను. బియర్ గిల్స్ ఛానల్లో చూసామమ్మా, చాలా బాగుంటుంది, వాటర్, వేవ్స్, శాండ్ అన్నీ ఉంటాయి అని కళ్ళు తిప్పుతూ చెప్పాడు జే. అంటూ తన తల నిమిరి అవన్నీ చూపిస్తా నీకు, ఆడుకుందాం వస్తావా అని అడిగాను. హామమ్మా అని నా చేతిని చుట్టేస్తూ చెప్పాడు జే. వెంటనే మైకేల్ వైపు చూసి ఈ టైంలో బీచ్కి వెళ్తే ఎవరూ ఉండరు, అందులో ఎండ కూడా లేదు కదా, వెళ్దామా అని అడిగాను. వెళ్దాం అని ముందుకు నడుస్తూ చెప్పాడు మైకేల్. వెనకే నేను జే స్టార్ట్ అయ్యాం. డాడ్తో ఎప్పుడైనా ఇలా బయటికి వెళ్ళావా అని జేని అడిగాను. లేదు మమ్మా అని భయపడుతూ అసలు బయటికంటే ఏంటి మమ్మా అని అడిగాడు జే. ఆ మాటతో ఇంకేం చెప్పాలో అర్థం కాక ఏమీ లేదులే అనేసి కార్ డోర్ తీశాను. డూ వీ హ్యావ్ యూ కార్ మమ్మా అని కళ్ళలో ఆశ్చర్యం నింపుకొని అడిగాడు వాడు. హా అని మైకేల్ పక్కనే సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టేసి చూస్తూ ఉండు, బోలెడు వెహికల్స్ కనిపిస్తాయి అని చెప్పాను. ఓకే మమ్మా అని తలూపుతూ చెప్పాడు జే. వెనక సీట్లో కూర్చొని మైకేల్ వైపు చూసి కొంచెం స్లోగా వెళ్ళండి,
ఫస్ట్ టైం కదా తనకి అని అన్నాను. ఏం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేశాడు మైకేల్. మమ్మా బిల్డింగ్స్, మమ్మా కార్, మమ్మా బైక్ అంటూ ఏవేవో చూపిస్తున్నాడు జే. మన రెగ్యులర్ అండ్ నార్మల్ లైఫ్ తనకి చాలా ఎక్సైటింగ్. అలా అని తనకి తినడానికి తిండి లేదా అంటే కొన్ని వేల కోట్లకి వారసుడు. కానీ ఇదే జీవితం, ఎవరికీ అర్థం కానిది, ఎవరూ మార్చలేనిది. నేహా నా దగ్గరున్నప్పుడు తనకి ఈ లగ్జరీస్ అన్నీ నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ తన బేసిక్ నీడ్స్కి నేను ఎప్పుడూ తగ్గనివ్వలేదు. ఇంతలో డాడ్ ఏరోప్లేన్ అని కళ్ళు పెద్దవి చేసి చెప్పాడు జే. యు లైక్ దెమ్ జే అని అడిగాను. హామమ్మా అన్నాడు. ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగాను. ఐ వాచ్ ఇన్ టీవీ, సూపర్ కార్స్, ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్ అని హుషారుగా చెప్పాడు జే. సాగర్ నగర్ మధ్యలో ఎవరూ లేని నిర్మానుష్యమైన ప్లేస్లో కారాపి జేని భుజాన వేసుకొని లోపలికి నడిచాడు మైకేల్. వెనకే నేను వెళ్ళాను. డాడ్ బీచ్ డాడ్ అని ఎగ్జైట్ అవుతూ అన్నాడు జే. హా జే అన్నాడు మైకేల్. తను అలా విసుక్కోకుండా సమాధానాలు చెబుతుంటే నాకు ఇంకా నచ్చేశాడు మైకేల్. మమ్మా వాటర్, వేవ్స్ అని హుషారుగా నవ్వుతూ అన్నాడు జే. తన తలనిమిరి అప్రయత్నంగా వెనక్కి తిరిగి కారు వైపు చూసేసరికి పక్కనే అంబులెన్స్ ఉంది. మైకేల్ యాజ్ ఎ ఫాదర్ ఈజ్ ద బెస్ట్. ఇక అందులో వేరే డిస్కషన్స్, మాటలు అనవసరం. నేను మైకేల్ ఇసుకలో కూర్చున్నాం. జేని నా ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాను. ముగ్గురం మౌనంగా అలల వైపు చూస్తున్నాం. నేను వాణ్ణి ఆడించినా అని చిన్నగా అడిగాను. నీ కొడుకువాడు, నీకు తెలుసుగా ఎలా చూసుకోవాలో అని అన్నాడు మైకేల్. ఆ మాట వినగానే చిన్నగా నవ్వుకొని తన షూస్ తీస్తుంటే వైమమ్మా అని అడిగాడు జే. వాటర్లోకి వెళ్దాం అని చెప్పాను. నిజమా అన్నట్లు చూశాడు వాడు. వెంటనే వాడి చేతిని పట్టుకొని ముందుకు వెళ్తుంటే బీచ్లోని ఇసుకకి మమ్మా ఇట్స్ టిక్లింగ్ అని నవ్వుతూ చెప్పాడు జే. అలానే నడిపిస్తూ వాటర్ దగ్గరకు తీసుకువెళ్ళాను. సరిగ్గా తన కాళ్ళని తాకుతున్న అలలను చూస్తూ తెగ మురిసిపోతున్నాడు జే. ఇంకాస్త లోపలికి తీసుకెళ్ళి అలలు వచ్చే టైంకి బయటకు పరిగెత్తేస్తుంటే హుషారుగా ఆడుతున్నాడు. అరగంట దాటినా ఆగనే ఆటలు మావి. నా వెనకే నన్ను పట్టుకుంటా అని పరిగెడుతున్నాడు జే. నేను మెల్లిగా పరిగెడుతున్నాను. ఇంతలో మమ్మా అని గట్టిగా పిలిచాడు జే. దాంతో టక్కున ఆగి వెనక్కి తిరిగి చూసేసరికి ఆయాసంగా కిందకి తలవాల్చి కాళ్ళు పట్టుకొని కనిపించాడు. వెంటనే తన దగ్గరకు పరిగెత్తాం నేను మైకేల్. వాడికి అసలు మాటలే రావడం లేదు. ముఖమంతా ఎర్రగా కందిపోయింది. కాళ్ళు చేతులు కూడా ఎరుపు రంగులోకి వచ్చేశాయి. వాడిని అలా చూస్తుంటే నా ప్రాణాలు పైనే పోతున్నాయి. జే అని తన భుజాల మీద తడుతూ పిలిచాను. మమ్మా అని నా వైపు చూస్తూ అనేలోపే వాడి నోటి నుండి వచ్చిన బ్లడ్తో నా డ్రెస్ అంతా ఎర్రగా అయిపోయింది. అది చూసిన నాకు కంగారు వచ్చేసింది. జే అని ఏడుస్తూ పిలిచాను. అంతలోనే డాక్టర్లు స్ట్రెచ్చర్ తీసుకొని వచ్చేశారు. వెంటనే తనని లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టి ఒంటికి ఏవేవో వైర్లు, మెషిన్లు అంటించి మానిటర్ చేస్తున్నారు. వాడిని అలా చూస్తుంటే నాకు ఏడుపు ఆగడం లేదు. మైకేల్ నా చుట్టూ చెయ్యి వేసి ఏ భావం లేకుండా అట్టే చూస్తున్నాడు. 5 minutes తర్వాత బయటికి వచ్చి జస్ట్ ఫిజికల్ స్ట్రెస్ సార్ అని చెప్పాడు డాక్టర్ నిర్మల్. మరి బ్లడ్ వచ్చింది అని అడిగాను. భయం వేస్తుంటే నాకు మాటలు కూడా నత్తిగా వస్తున్నాయి. బ్లడ్ వామిటింగ్స్ తనకి కామన్ మేడం, మీరేం వర్రీ అవ్వకండి అని చెప్పి ఒక పాజిటివ్ థింగ్ సార్ అన్నాడు అతను. ఏంటది అని నేనే వెంటనే అడిగేశాను. తను మెంటల్ స్ట్రెస్ బాగా తగ్గింది, చాలా పీస్ఫుల్గా ఉన్నాడు ఇప్పుడు. ఐ థింక్ తను మేడం దగ్గర ఉంటే సెక్యూర్గా ఫీల్ అవుతున్నాడేమో సార్. ఇట్స్ ఎ సైకలాజికల్ ఫీలింగ్, బట్ ఇట్ షోస్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ ఫిజికల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అని చెప్పాడు డాక్టర్ నిర్మల్. ఆ మాట వినగానే కళ్ళు మూసుకొని అక్కడే కూర్చుండిపోయాను. ఒక క్షణం పాటు జేకి ఏదో అయ్యిందన్న బాధను నేను మొయ్యలేకపోయాను. కళ్ళలో నుండి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. శ్రీ అని నెమ్మదిగా పిలిచాడు మైకేల్. ప్లీజ్ కాసేపు అన్నాను. తనింకా ఏం మాట్లాడలేదు. కాసేపటికి నేనే తేరుకొని లేచి కళ్ళు తుడుచుకొని వాళ్ళ వైపు చూశాను. జేని హాస్పిటల్కి నేను తీసుకువెళ్తాను. మళ్ళీ మిమ్మల్ని చూస్తే ఐసోలేషన్కి వెళ్ళడానికి ఒప్పుకోకపోవచ్చు అని చెప్పాడు డాక్టర్ నిర్మల్. అని పడుకున్న జే తలను నిమురుతూ టేక్ కేర్ జే, మమ్మ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పాను. ఇక వాళ్ళు అంబులెన్స్తో వెళ్ళగానే వెనకే మేం కూడా కారులో స్టార్ట్ అయ్యాం.
మా ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా లేదు. నా ఒంటి మీద జే రక్తం చూస్తుంటే వాడి బాధ గుర్తొచ్చి ఇంకా బాధేస్తుంది నాకు. ఉదయం మేము స్టార్ట్ అయిన ఇంటికి కాకుండా ఇప్పుడు నన్ను ఇంకేదో విల్లాకు తీసుకొచ్చాడు మైకేల్. ఇక్కడికొచ్చామేంటి అని అడిగాను. అది కేవలం నా ఒక్కడికి మాత్రమే, నిన్ను అక్కడ ఉంచలేను అని కార్ పార్క్ చేసి లోపలికి నడిచాడు మైకేల్. నా బ్యాగ్ ఆల్రెడీ రూమ్లో ఉండేసరికి ఫ్రెష్ అయి వచ్చి ఆల్రెడీ ఫ్రెష్ అయి టీవీ చూస్తున్న మైకేల్ ముందుకెళ్ళి నించున్నాను. ఏంటి అని అడిగాడు. మాస్క్ అంటూ నా చేతిలో ఉన్నది తీసి తన ముందు పెట్టాను. ఎందుకు? ముఖం చెట్లించి అడిగాడు మైకేల్. నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు కదా, ఎందుకని నేను అడిగానా? ఇప్పుడు నేను చేస్తాను, నువ్వేం అడగడానికి వీల్లేదు. ఇది పెట్టుకొని నాతో రా అని చెప్పాను. సూటిగా నన్నే చూస్తున్నాడు మైకేల్. తన చూపులకు తిట్టుకుని, ఏం చేస్తాను నిన్ను? తోడుగా రమ్మంటే కూడా ఎంత అతి చేస్తున్నావు, వస్తావా రావా అని అడిగాను. సరే పద అంటూ పైకి లేచాడు. అని నేను కూడా మాస్క్ వేసుకున్నాను. ఈ మాస్క్ నాకు అవసరమా శ్రీ? బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అని నాది కూడా లాగేస్తూ చెప్పాడు మైకేల్. అందరూ గుర్తుపట్టేస్తున్నారు నన్ను, కోట్లిచ్చి మరీ పబ్లిసిటీ చేయించావు కదా, నీ వల్లే అని మళ్ళీ మాస్క్ వేసుకొని తన పాకెట్ నుండి పర్స్ తీసి, మనీ ఎక్కడా అని అడిగాను. నీ దగ్గర లేవా అన్నాడు. 1000 రూపీస్ ఉన్నాయి అని చెప్పాను. అయినా ఇప్పుడు నీకు మనీ దేనికి అని అడిగాడు. అసలు నువ్వు మనీ లేకుండా ఎలా ఉంటున్నావు? చేతిలో ఫోన్ కూడా లేదు కదా అని అడిగాను. ముందు నీకేం కావాలో చెప్పు, మనీతో ఏం పని నీకు అని అడిగాడు. నాకు నువ్వు కావాలి, నీతో టైం స్పెండ్ చేయడం కావాలి అని చెప్పాను. తెలివిగా మాట్లాడతావు కదా అన్నాడు మైకేల్. మీ తెలివితేటల ముందు తేలిపోతున్నా కదా అని వెటకారంగా అని, బయటికెళ్దాం, వస్తావా రావా అని లాస్ట్ అండ్ ఫైనల్గా అడిగాను. పద అని కార్ కీస్ తీసుకుంటూ ముందుకు వెళ్తుంటే, నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పాను. ఎక్కడికి అని అడిగాడు. వచ్చే దారిలో వెజిటబుల్ మార్కెట్ చూశాను, అక్కడికి వెళ్దాం అని చెప్పాను. వాట్ అన్నాడు మైకేల్. అవును, ఇక మాటలాపి పదండి మైకేల్ అంటూ తన చేతిని పట్టుకొని నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నాను. ట్రాఫిక్ వైపున్న నన్ను ఇటు సైడ్కి లాగి నా భుజం మీద చెయ్యి వేశాడు మైకేల్. తను మామూలుగానే వేశాడేమో కానీ నాకైతే పిచ్చి సంతోషం వచ్చేసింది. కూరగాయలు ఎలా బేరమాడాలో మీకు తెలీదు, మీరేం మాట్లాడకండి, నేను బేరమాడి తీసుకుంటాను అని ప్రతి షాపులో ఆగి పీచి పీచి బేరమాడి కూరలు కొనుక్కొని జేకి ఫ్రూట్స్ కూడా తీసుకొని ఇంకా 600 మిగిల్చాను చూసారా అని కళ్ళెగరేశాను. ఆ 600తో ఏం చేస్తావు అని అడిగాడు మైకేల్. కళ్ళాపు జల్లి ముగ్గులు పడతాను అని వెటకారంగా చెప్పాను. ఇంటికి రాగానే ఆ బ్యాగ్ తన చేతి నుండి తీసి కింద పెట్టేసి తన ఒళ్ళో కూర్చొని మెడ చుట్టూ చేతులేసి పట్టుకున్నాను. జాగ్రత్త అంటూ నా వీపు మీదుగా చేతులేసి పట్టుకున్నాడు మైకేల్. నా బకెట్ లిస్ట్లో ఉన్న ఒకటి టిక్ చేసేసాను అని చెప్పాను. ఏంటి, కూరగాయల షాపింగా అని వెటకారం మైకేల్ మాటల్లో. ఎస్, నాకు అలాంటి సింపుల్ లైఫ్ మాత్రమే కావాలి మీ నుండి. అదెలాగూ మనకు కుదరదు కాబట్టి ఇలా అప్పుడప్పుడు ఏదో ఆత్మారాముని సంతృప్తిపరుస్తాను అని కళ్ళార్పుతూ చెప్పాను. దాంతో నడుంపై పట్టుకున్న చేతిని ఇంకాస్త ముందుకు లాగి, ఇప్పటిదాకా అన్న నీ అనే మాట కాస్త ఇప్పుడు మీ అయిందేం అని అడిగాడు మైకేల్. ఏమంటే ఏం చెప్తామండి, ఒక్కోసారి ముద్దుగా అనిపిస్తారు, ముద్దివ్వాలని ఉంటుంది, ఒక్కోసారి మీ పనులకి ముఖం మీద గుద్దాలనిపిస్తుంది, ఏం చేయను, ఏమీ చేయలేని దీనురాల్ని కదా అని అన్నాను. అది సరే గాని జేని ఫస్ట్ టైం తాగ్గానే నువ్వెలా ఫీల్ అయ్యావు శ్రీ అని నా భుజం మీద తలవాల్చి అడిగాడు మైకేల్. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.